హాయ్, నేను ఇవాళ బెండకాయ బంగాళదుంప అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో పల్లీలు, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, చిన్నులపై కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కాసిన వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అలా గ్రేవీ వస్తే ఏంటంటే కూరకైతే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మనం పల్లీలు వేస్తున్నాం కదా, కూర అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు చపాతీలో వేసుకుని తింటే మాత్రం మామూలుగా ఉండదు. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ చేసినా కానీ ఫ్రై కంటే కూడా గ్రేవీ కూరలో ఎక్కువ చేస్తూ ఉంటాను. గ్రేవీ కూర అయితే రైస్లోకి బాగుంటుంది, అలాగే మనం చపాతీలో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా గ్రేవీగానే చేస్తూ ఉంటాను అనమాట. ఇలా చేస్తే మా పిల్లలకి మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండదు, తక్కువ ఆయిల్తోనే కూర కూడా రెడీ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ కర్రీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.